ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి, సీతారామాంజనేయులు గారికి బెయిల్ వస్తుందా రాదా అని. నేను లాస్ట్ వీక్ కూడా కాదు, ఒక 5-6 రోజుల క్రితమే అనుకుంటా వీడియో చేశాను కదా. ఇక వచ్చే వారంలో ఆయనకు బెయిల్ రావడం ఖాయం. ఎందుకంటే లీగల్ ఒపీనియన్స్ కానీ ఆ లీగల్గా జరుగుతున్న వాదనలు చూసినప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది ఈ విషయము. కానీ కొంతమంది ఏమన్నారు, జడ్జి గారు చేసే కామెంట్లు వేరుగా ఉంటాయి, వచ్చే తీర్పులు వేరుగా ఉంటాయి. వేరుగా ఉండొచ్చు చాలాసార్లు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పెట్టిన సెక్షను, ఆ సెక్షన్ కింద ఎంత శిక్ష పడుతుంది, ఆ శిక్ష పడేలోపు బెయిల్ ఇవ్వాలా వద్దా, అంటే శిక్ష పడేలోపు అంటే విచారణ పూర్తయ్యేలోపు ఈ వ్యక్తిని అదుపులో ఉంచాలా లేదా, పోలీసులు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, లేదంటే పోలీసులు కస్టడీలో ఉన్నారు, వాళ్ళ ఎంక్వైరీలో ఉన్నారు అన్నీ చూసుకొని బెయిల్ ఇస్తారు. ఇప్పుడు 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 60 రోజులకు మించి ఉంచరు జైల్లో. ఎందుకంటే జైలు అంటే వాళ్ళ పోలీసులు కస్టడీ, మనకి జైలే కాబట్టి దాని అనేది. ఈ 60 రోజుల్లో నువ్వు ఎంక్వైరీలో ఏమి చేయలేంది, ఏ వరిగడ్డి నువ్వు పీకలేనప్పుడు, కొత్తగా తీసుకొచ్చే వరిగడ్డి, కొత్తగా తీసే కలుపు ఏమి ఉండదు కదా. ఇక చాలు, మీ దగ్గర అట్టి పెట్టుకున్న ఆయన్ని మేము బెయిల్ ఇస్తున్నాము, మీ ఎంక్వైరీ ఏదో ఇలా పూర్తి చేసుకోండి, అప్పుడు మళ్ళీ తీర్పిస్తామంటుంది కోర్టు ఎప్పుడైనా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. లీగల్ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. అర్థం కాని వెధవులకి ఇప్పుడు పొలిటికల్గా వేధింపులు అనేవి మాత్రమే తెలుసు. కానీ ఒకసారి పోలీసుల అదుపులోకి వెళ్ళిన తర్వాత, కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఎన్నో రోజులు నాన్సలేరు. ఎందుకంటే వరుసగా వాయిదాలు, ఎంక్వైరీ. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఇది తప్పుడు కేసు అని మీరట్టా చెప్తారని పోలీసులు అన్నట్టే రేపొద్దున తీర్పులు ఇచ్చిన జడ్జిల మీద కూడా కేసులు పెడితే ఏం చేస్తారు అనే ఒక జాగ్రత్త ధోరణి ఉంటుంది ఎక్కడైనా సరే. అది తెలియనప్పుడు ఏంటంటే మన వాళ్ళు అలా ఎలా ఇస్తారు, ఇలా ఎలా ఇస్తారని వాదిస్తారు. వీళ్ళకి తెలియదు కదా. అది తెలియని వెధవలు తెలిసిన వాడిని ఎగతాళి చేయటం అనేది ఈ యుగంలో మనం చూస్తున్నాం. అలా ఇప్పుడు మీరు ఆయన తప్పుడు కేసు పెట్టారా, పైకి ఇంకొక కీలకమైన కామెంట్, అలాంటి కామెంట్ చేసిన ఏ ధర్మాసనం కూడా పలానా నిందితుడికి సాయం చేయకుండా ఉండదు కోర్టు పరంగా. ఎవరినో సంతృప్తిపరచడానికి కేసులు పెట్టి ఇలా చేయటం కుదరదు అన్నదంటే దాని అర్థం ఏంటి, మొత్తం కేసు తాలూకు పూర్వాపరాలన్నిటి మీద ఒక అవగాహన వచ్చినప్పుడు అట్లాంటి కామెంట్ చేయగలుగుతారు. సో ఇది కాదు, ఈయన చేశాడు, ఇది ప్రూవ్ చేశాము అని మాత్రమే రేపు ఆయన బెయిల్కి వచ్చిన తర్వాత విచారణ పూర్తయింది అని పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ వేసి, ఛార్జ్ షీట్ వేసి, ఎఫ్ఐఆర్ ఆధారంగా ఛార్జ్ షీట్ను పూర్తి చేసి, ఇదిగో ఇవి ఛార్జెస్ అని చెప్పి ఒక షీట్లో తీసుకెళ్ళి కోర్టు ఎదుట పెడతారు. అక్కడ కోర్టు ఎదుట వీళ్ళ స్టేట్మెంట్లు మళ్ళీ ఇంకోసారి ఏదైనా అవసరమైతే తీసుకొని, ఇదిగో ఈ కేసుని కొట్టేస్తున్నామని కానీ, ఈ కేసులో వీళ్ళని నిందితులుగా ఉన్న వాళ్ళని దోషులుగా చేస్తున్నామని కానీ కోర్టు తీర్పిస్తుంది. ఇది అయితే మనం చెప్పినంత ఈజీగా ఉండదు. ఒకసారి జైలుకి వెళ్తే అర్థమవుతుంది. ఈ విషయంలో నాకు నవ్వొచ్చేది ఏంటంటే, సాక్షి తీరు చూస్తే పలవనేని వంశీకి బెయిల్ వచ్చిందనే విషయాన్ని సాక్షి ఎప్పటికో తెలుసుకోలేకపోయింది. ఈలోపు మిగతా ఛానళ్ళు ఎప్పుడో వేసేసింది. అది ఇప్పుడు వలవనేని వంశీకి కొంతమంది అడుగుతారు, ఏంటి అంత హెల్త్ అంత డిటీరియేట్ అయిపోద్ది ఎందుకని అంటే, మనం ఇళ్లల్లో చాప మీదైనా నేల మీదైనా పడుకోగలుగుతాం, కానీ ఒక జైల్లోకి వెళ్ళినప్పుడు మానసికంగా డౌన్ చేస్తుంది మన హెల్త్. నిద్ర పట్టదు, ముందు దోమలు కొడుతూ ఉంటాయి. అప్పుడు దాకా ఏసీలో ఏది కావాలంటే అది అమర్చుకోగలిగిన వాళ్ళకి అలాంటి జైలు జీవితం నరకప్రాయం. ఇక వాళ్ళకి వేరే శిక్ష కూడా ఉండదు. అందుకని ఎవరిదైనా సరే హెల్త్ వెంటనే దిగజారిపోతుంది. ఎందుకంటే గాలి వెళ్తురు రాదు, ఫుడ్ సరిగ్గా ఉండదు, ఆలోచనలు. నువ్వు ఒక్క రోజులో తిరిగి వస్తావు, లేదు 2-3 రోజుల్లో తిరిగి వస్తావు అనే ఆలోచన ఉన్న వాళ్ళకి జైలు జీవితం కూడా ఒక అనుభవం లాగా ఉండొచ్చు. రాంగోపాలవరం ఏదో చెప్తాడు, ఏది నన్ను కనుక లోపల పెడితే నేను అక్కడ కూడా ఎలా తీయాలా అని ఆలోచిస్తూ ఉంటానని. అది అన్ని వేళ సాధ్యం కాదు వర్మ గారు. 2-3 రోజులు ఉన్న తర్వాత ఇది 1-2కి కూడా కామన్లోనో లేదు మీకు ఇచ్చిన సెల్లోనో వాడుకోవాల్సి వస్తే అప్పుడు అర్థమవుద్ది నరకప్రాయం అంటే ఏంటి, ఎందుకు జైలు అంటే పరిగెత్తుతారు జనాలు, వద్దురా బాబు అనేది. అది అలా అంత కష్టంగా ఉంటుందన్నమాట బెయిల్ తెచ్చుకోవటం. బెయిల్ వచ్చిన తర్వాత సాక్షులను ప్రభావితం చేయకూడదు, ఇవన్నీ మామూలు కండిషన్సే. కానీ అలా జైలుకి వెళ్ళిన తర్వాత ఇంతకు మించి ఏముందిలే అనుకుంటే విపరీత ప్రవర్తన కూడా వెళ్తారు. అంటే అంతకుముందు చేసిన కామెంట్లను ఇంకాస్త తీవ్రత పెంచుతారు. చాలామంది రాజకీయ నాయకులు ఇది మనం చూసాం. పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి ఆ బెయిల్ వస్తుందో రాదో కోర్టు ఆ కండిషన్స్, వాదనలు ప్రతివాదనలు, పిపి పెండాల లక్ష్మీనారాయణ కానీ
ఇటు పక్క నాగేష్ రెడ్డి గారు కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి తరఫున వాదించిన వాళ్ళు ఈ వాదన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామం అది కోర్టులో. అన్ని పేపర్లో వచ్చే ఉంటుంది, మేబీ కొన్ని పేపర్లో వచ్చి ఉండదు. ఎందుకు ఇది కోర్టులో ఈ లీగల్ ప్రొసీడింగ్ గురించి ఎందుకు ఇంత అంటే, అది ఒక కేసుని ఒక మోటివ్తో పెట్టారు అనే రీజన్ ఉన్నప్పుడు ఈ అధికారులందరూ అప్పటి గవర్నమెంట్కి చెప్పుచేతల్లో వ్యవహరించారు, ఇప్పటి గవర్నమెంట్ పెద్దల మీద కక్ష సాధించారు అని ఒక ప్రచారము, అందులో కాస్త కూస్త వాస్తవం ఉన్న తరుణంలో వీళ్ళు ఎలా బయటకు వస్తారు అని కొంతమంది, బయటికి రాకుండా ఎలా ఆపుతారని కొంతమంది ఆసక్తి చూపుతున్నప్పుడు ఆ కేసు గురించి ఏంటంటే అందరూ అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది ఎదురు చూస్తారు. ఈ క్రమంలో లీగాలిటీసు, లీగల్ ప్రొసీజర్సు, లా ఏం చెబుతుంది, సెక్షన్లు ఏం చెబుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనకు అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది చూచాయిగా అర్థమైపోతుంది. సరే ఇక వాటిని మేనేజ్ చేస్తారు, వీటిని మేనేజ్ చేస్తారు అనేది కొన్ని విషయాల్లో మాత్రమే. ప్రతి సందర్భంలో అది కుదరదు. ఎందుకంటే ఒక కేసు తాలూకు ప్రొసీడింగ్స్ జరిగే కొద్దీ దాని మీద ఎంతో కాలం తీర్పులను వాయిదా వేస్తూ కూర్చోలేరు. అందువలన ఈ రోజున లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి ఆసక్తికరంగా మారాయి. ఎన్ని రోజుల్లో, అందుకే అంటున్నారు కదా, పెడితే ఎన్ని రోజులు పెడతారు జైల్లో, 1 నెలకు రాదా, 2 నెలలకు రాదా, 3 నెలలకు రాదా అని, జీవితాంతం అయితే బెటర్ కదా అనేది అది. అయితే ఆ బాధితుడికి తెలుస్తుంది అందులో బాధ. మొత్తానికి ఇది ఈ కేసుకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఆసక్తికరంగా ఉన్న నెక్స్ట్ ఏంటి, ఎందుకంటే మనకు ఒకదాని తర్వాత ఒకటి ఫైళ్ళు కదులుతాయి కదా, ఆ కోణంలో కూడా టెన్షన్, ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడు అన్నిటినీ వదిలిపెట్టేసి నీకు తిండికి వాళ్ళు అవి ఇస్తున్నారా అన్నీ వదిలేసి కూడా వాడిని అరెస్ట్ చేస్తున్నారా, ఈయన్ని అరెస్ట్ చేస్తున్నారా, ఈయన్ని వదులుతున్నారా, వాడిని వదులుతున్నారా, వీటి మీద ఇంట్రెస్ట్ చూపించటాన్ని డైవర్షన్ అంటారు. బై.